చూస్తున్నారు ప్రపంచాన్ని వణికిస్తోంది క్యాండిడా ఆరిస్ ఫంగస్. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది ఈ క్యాండిడా ఆరిస్ ఫంగస్. ఒకరి నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది ఈ ఫంగస్. యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్ దేశాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. గతంలోనూ అమెరికాను భయపెట్టింది క్యాండిడా ఆరిస్ ఫంగస్. చికిత్స అందించిన 50% పైగా మరణాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చర్మంపై ఎక్కువ కాలం ఉంటూ ఇతరులకు వ్యాప్తి చెందడం దీని లక్షణం. సాధారణంగా ల్యాబ్ పరీక్షల్లో గుర్తించడం కూడా కష్టమే. దీన్ని 15 ఏళ్ల క్రితం జపాన్లో క్యాండిడా ఆరిస్ తొలి కేసు నమోదైంది. ఒకరికి సోకితే శరీరంలోని అన్ని భాగాల్లో, అంటే ఎవరికైనా ఒకరికి సోకిందనుకుందాం ఈ ఫంగస్, శరీరంలోని అన్ని భాగాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని చెప్పి వైద్యులు వెల్లడిస్తున్న పరిస్థితి. అసలు ఏంటి దీని లక్షణం, ఎలా ఉంటుందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇది బేసికల్గా మెడిసిన్స్కి లొంగదు అని మాట వినిపిస్తూ ఉంటుంది. క్యాండిడా ఆరిస్ అనే ఫంగల్ వైరస్ గురించి మాట్లాడుకునే సందర్భంలో దీంతో ఇప్పుడు ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఇది గతంలో కంటే ప్రాణాంతకంగా మారి ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోందని చెప్పి తాజాగా భారతీయ పరిశోధకులు చేపట్టిన ఒక రీసెర్చ్లో బయటపడింది. అయితే దీన్ని గుర్తించడం కష్టమట. ఇటు మరణాల రేటు కూడా 50% పైగా ఉంటుందని చెప్పి రీసెంట్ రీసెర్చ్ రిపోర్ట్స్ చెప్తున్న మాట అని చెప్పి కొన్ని కథనాలు చెప్తున్నాయి. అయితే దీన్ని ఎదుర్కోవడానికి మాత్రం మెడిసిన్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఇవి రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని దేశాల్లో మరింత దీని మీద కట్టుదిట్టమైన చర్యలు కావచ్చు, లేకపోతే దీని మీద మరింత పర్యవేక్షణ అవసరం అని చెప్పి వాళ్ళు చెప్తారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇండియన్ సైంటిస్టులు వాళ్ళ బృందం ఉంటుంది కదా, ఇండియన్ సైంటిస్టుల నేతృత్వంలో ఈ అధ్యయనం రీసెర్చ్ జరిగింది. రీసెర్చ్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారంటే కనుక మైక్రోబయాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆ రివ్యూస్ జర్నల్లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. డ్రగ్ రెసిస్టెన్స్ ఆరోగ్య రంగానికి సంబంధించి సరికొత్త సవాల్ విసురుతోంది అనేది దాంట్లో ఉన్న అధ్యయనకర్తలు అంటూ ఉంటాం కదా, వాళ్ళు చెప్తున్నమాట. అయితే ఈ రీసెర్చ్ ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించి వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్, అలాగే యుఎస్కి చెందిన జాతీయ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా చేపట్టిన నేపథ్యం. సో ప్రతి ఏటా ఈ ప్రమాదకరమైన ఫంగస్ అనేది ఇన్ఫెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.5 మిలియన్ల మందిపై ప్రభావం చూపుతున్నాయని చెప్పి వాళ్ళు దాంట్లో పేర్కొన్న సందర్భం. అంటే 6.5 అంటే దాదాపుగా 65 లక్షల మంది. అయితే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కూడా దీనికి చేస్తున్నప్పటికీ ఇది ఎక్కడ తగ్గటం లేదు, అంటే దానికి కూడా ఇది లొంగటం లేదు. దాంతోపాటు మరణాల రేటు కూడా 50% పైగా ఉంటుందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా ఫార్మాస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఫార్మా కంపెనీస్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేయడం జరుగుతోంది వీటిని నిరోధించేందుకు. అయితే ఇవి మందులకు లొంగుతాయా అంటే మందులకు లొంగటం లేదంట. మందులకు లొంగకుండా ఉండే శక్తి వాటికి ఉంది అని చెప్పి డాక్టర్స్ కావచ్చు, రీసెర్చ్ దానికి సంబంధించి వాళ్ళు చెప్తున్నమాట. అయితే ఇది ఏంటిది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, మన స్కిన్ ఉంటుంది కదా, ఇటు హ్యూమన్ స్కిన్, దీని మీద ఈ వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. ఉండడానికి దానికి సర్కమ్స్టాన్సెస్ లేకపోతే ఎన్విరాన్మెంట్ సరిపోతుంది, ఎక్కువ రోజులు ఉండగలుగుతోంది. ఆ తర్వాత ఇది బాడీలోని మిగిలిన భాగాలకు వ్యాపిస్తోంది అనేది రీసెర్చర్స్ చెప్తున్నమాట. సో ఈస్ట్ నుంచి ఫిలమెంట్గా ఇది రూపాంతరం చెందడం, ఆ తర్వాత ఎన్విరాన్మెంట్కి రియాక్ట్గా దాని ఫినోటైపిక్ జీనోమ్ అంటూ ఉంటారు కదా, జీనోమ్కి సంబంధించి. సో దాంతోపాటు కణ సమూహాలను ఇది ఏర్పరచుకోవడం, దాంతోపాటు కణ స్థాయి అంటారు, ఆ వ్యూహాల గురించి మాట్లాడుకుంటుంటారు. సో ఇలా మనుగడ సాగిస్తుందని చెప్పి ఆ జర్నల్లో ప్రచురించిన పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇటు స్కిన్తో పాటు నిర్జీవ ప్రదేశాలు అంటూ ఉంటాం. సో అలాంటి ప్రదేశాలపై కూడా ఒక స్టికీ నేచర్గా, ఇంకా చెప్పుకోవాలంటే మనకి చూయింగ్ గమ్స్ ఇలా ఉంటూ ఉంటాయి కదా, లైక్ ఒక దాన్ని ఏమంటారు, జిగురు లేకపోతే గమ్ లాగా అక్కడ అతుక్కుపోయి ఉంటుంది, దానికి నేచర్ ఉంది. దీంతో హాస్పిటల్లో చేరిన పేషెంట్స్కి ఇది ఉంటూనే ఇది అక్కడి నుంచి మిగిలిన వాళ్లకు ఈజీగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది సాధారణ జనరల్ ల్యాబ్స్లో దీన్ని పరీక్షించిన అవకాశం నుంచి పరీక్షించచ్చా అంటే సాధారణ ల్యాబ్ పరీక్షల్లో క్యాండిడా ఆరిస్ని గుర్తించడం కష్టం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. తరచుగా దీన్ని వేరే ఈస్ట్గా అనుకుంటారు, అంటే ఇది కాదు వేరే అని చెప్పి అనుకుంటారు. అలా పొరపాటు జరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆ కాషన్ని
చేయడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఎక్స్ అనే ఒక ఇష్యూ ఉంది అనుకుందాం, ఇది వై అనే ఇష్యూ అనుకుందాం. అంటే ఇది వై, బట్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎక్స్ అనుకుంటారు. సో ఎక్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది వై కాబట్టి ఎక్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్స్ ట్రీట్మెంట్ వైకి సెట్ కాదు, ఇది అనుకోరు. బట్ అనుకోవడానికి ఇది యాక్చువల్లీ నిజం వై, బట్ వీళ్ళు అనుకుంటే చూడడానికి అది ఎక్స్లో ఉంటుంది కాబట్టి ఎక్స్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. సో ఇది తగ్గదు. సో ఇటువంటివి జరిగే ప్రమాదం ఉంది. దాంట్లో ట్రీట్మెంట్లో లేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ లేట్ అవుతుందని కూడా రీసెర్చర్స్ చెప్తున్న మాట అని చెప్పి దాంట్లో మాట్లాడుకున్న సందర్భం. అయితే దీన్ని ఎదుర్కోవడానికి కొత్త రకం యాంటీఫంగల్ మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే లేటెస్ట్ వ్యాక్సిన్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్, మోడర్నైజ్డ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా దీనికి అవసరం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో అటువంటి ఎక్విప్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి, సో ఈ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఈ డేటా పూర్తిగా చదివితే మనుషుల్లో ఫంగల్ వ్యాధుల ఆ ట్రీట్మెంట్ కోసం చాలా చాలా ఇంకా జరగాల్సిన రీసెర్చ్, లేకపోతే దాన్ని ఏమంటారు పరిశోధన ఇంకా గట్టిగా జరగాలని చెప్పి అర్థమవుతుంది అనేది వినిపిస్తున్నమాట. సో మొత్తంగా ఇప్పుడు ఒక కొత్తది, లేకపోతే కొత్త రకం ఫంగల్, కొత్త రకం ప్రస్తుతం ఇది మనుషులను భయపెడుతోంది అనేది వినిపిస్తున్నమాట. సో ఇటువంటి వాటి విషయంలో ఇంకా రీసెర్చర్స్ చాలా గట్టిగా జరగాలని చెప్పి అందరూ కోరుకుంటున్న సందర్భం ఇది. ఇంకోసారి ప్రపంచానికి ముప్పుగా మారే అవకాశం ఉందా, మారబోతుందా, మరోసారి ప్రపంచాన్ని వణికించే వైరస్ కాబోతుందా, మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.